ఆటిజం స్పెక్ట్రమ్ డిజార్డర్ దీనికి ముఖ్యంగా 2 కారణాలండి. ఒకటి వచ్చేసి జెనెటికల్ ఫ్యాక్టర్ అండ్ అనదర్ వన్ ఈస్ ఎన్విరాన్మెంటల్ ఫ్యాక్టర్. ఈ జెనెటికల్ ఫ్యాక్టర్ ఏంటంటే అండి, దీంట్లో వచ్చేసి మనకి ఇంతకుముందు ఫ్యామిలీలో ఎవరైనా ఆటిజం ఉన్నవాళ్ళు ఉండుంటే ఆ విధంగా వచ్చే అవకాశం ఉంటుంది. లేదనంటే కనుక మనకి జెనెటిక్స్లో ఉన్నటువంటి రుగ్మతల వల్ల కూడా వచ్చే అవకాశం ఉంటుందన్నమాట. దెన్ ఇంకోటి ఎన్విరాన్మెంటల్ అనేది ఏ విధంగా ఉంటుందంటే అండి, మన చుట్టుపక్కల పరిస్థితుల మూలంగా. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ న్యూరో డెవలప్మెంట్ ఉంటుంది కదండి పిల్లలకి. న్యూరో డెవలప్మెంట్ సమయంలో పిల్లలు 18 నుంచి 22 నెలల సమయంలో వాళ్ళకి న్యూరో డెవలప్మెంట్ ఉంటుంది. ఆ టైంలో మనం వాళ్ళకి ఏది నేర్పిస్తే అదే విధంగా వాళ్ళు తీసుకుంటారనమాట. అదొకటి ఉంటుంది. లేదంటే గర్భధారణ గల స్త్రీ వచ్చేసి ఏమైనా విష పదార్థాలు కానీ రసాయనాలు కానీ తీసుకొని ఉంటే గర్భం సమయంలో ఆ టైంలో కూడా వచ్చే అవకాశం ఉంటుందండి ఈ ఆటిజము. ఇంకోటి ఏంటంటే ప్రీమెచ్యూర్ బర్త్, నెలలు నిండక ముందే పుట్టడం, ఈ విధంగా ఉన్నా కూడా వస్తుందండి.